మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ మహాలక్ష్మి. ఇప్పుడు మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? అందరికంటే 12 రాశుల్లో బాగుంది మే నెలలో అంటే మిథున రాశేనమ్మా. మే 14వ తేదీ వరకు బాలేదమ్మా. పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు, గొడవలు సంవత్సరం నుంచి వెంటాడుతున్నాయి. ఫ్రెండ్స్కి అందరికీ కూడా సూటీలు ఉండి సంతకాలు పెట్టే ముందుకు వెళ్తారు కదా వీళ్ళు, ఏదో ఒకటి హెల్ప్ చేయాలని. అవి తిరగబడి వాళ్ళు సెక్యూరిటీ కడతారు, సెక్యూరిటీ పెడతారు. వాడు ఇవ్వకపోతే సుప్రీంకోర్టు సైటేషన్ ఉంది, నువ్వు సెక్యూరిటీ పెట్టావంటే సెక్యూరిటీ పెట్టావంటే అర్థం ఏమిటి, నువ్వే కట్టాలి అని. ఆ విధంగా వీళ్ళు మే 14 వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత 2-3 వారాలు అంతా కూడా కాలు రెగరేసుకొని తిరిగేయచ్చు మిథున రాశి వాళ్ళు. ఆదాయాలలో 14 ఆదాయం, ఖర్చు ఓన్లీ 2. పిసనారోళ్ళు అయిపోతారు. వినడానికి బాగుంది, చక్కగా. వీళ్ళంతా కూడా మిథున రాశి వాళ్ళు ఇప్పుడు ఫారెన్ వెళ్ళిపోతారు. ఇప్పుడు మొన్నటి దాకా అర్ధాష్టమ కేతు ఉన్నాడు, ఇప్పుడు మే 29వ తేదీ దాటిన తర్వాత కేతు ఫుల్ పవర్ఫుల్ అయిపోతాడు. ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో, లావాదేవీలు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ లో మంచిగా దూసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి ఈ యొక్క ఫారిన్ వెళ్ళాలి ఫారిన్ వెళ్ళాలి ఫారిన్ వెళ్ళాలి అని చాలా మంది ఈ మిథున రాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, మామూలుగా స్టూడెంట్స్ కూడా కలలు కంటూ ఉన్నారు. వీళ్ళ కళలన్నీ కూడా పూర్తయిపోతాయి. మిథున రాశి వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, ఏమిటి మనం సాధించలేకపోతున్నాం, నేను విదేశాలకు తీసుకెళ్తాడని నేను మొగుడిని పెళ్లి చేసుకుంటే వీడేమో ఫ్యామిలీ పర్సన్ అయిపోయి నా అక్క, నా తల్లి, నన్ను అంటాడు. నేను నా విదేశాలు, నా జీవితాన్ని నాశనం చేసేసాడు వీడు, అసలు విదేశాలకు తీసుకెళ్ళడం లేదు వీడు అని అనుకునేటటువంటి ఈ మిథున రాశి కొంతమంది ఉంటారనమాట. అందువలన ఈ మిథున రాశి వారికి ఏంటి, ఎప్పుడు ఏసీ ఉండాలి, ఏసీ లేకపోతే ఉండలేరు, కష్టం ఎక్కువ పడలేరు. సో ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి రేపు మే 14వ తేదీ తర్వాత వీళ్ళకి గురు బలం పెరుగుతుంది, ధనం వీళ్ళు కోరుకున్నట్టు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మనకి భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ రాజ్యస్థితిగతుడయ్యాడు. వెళ్ళి గురుడు, అదే శుక్రుడు, బుధుడు, రాహువు, శని నలుగురు కలిసి ఉన్నారు. ఆ రాహు భాగ్యస్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి మే 29, 2025వ సంవత్సరం తర్వాత మిథున రాశి వారి జీవితం పరిగెడుతుంది అని మనం చెప్పాలి. కాబట్టి సెంట్స్, పెర్ఫ్యూమ్స్, మోడర్న్ డ్రెస్, మోడర్న్ టెక్నాలజీలో మొత్తం అంతా కూడా ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీళ్ళకి ఒక చిన్న సమస్య వస్తుంది, జుట్టు ఊడిపోద్దాం. అందువలన వీళ్ళు జిమ్లకు వెళ్ళేసి, జుంబోలకు వెళ్ళేసి ఎముకల నొప్పులు తెచ్చేసుకున్నారు. మైగ్రేన్ ప్రాబ్లం అనేటటువంటిది వీళ్ళకి కొంతమందికి ఉంటుంది. ఇవన్నీ అందరికి అప్లై కావు, వ్యక్తిగత జాతకాలను బట్టి మారిపోతాయి. ఇన్ జనరల్ అనమాట. ఎండాకాలంలో ఎండలు ఎక్కువ వస్తాయమ్మా అన్నాం అనుకోండి, ఓ 30 రోజుల్లో 25 రోజులన్నా ఎండలు వస్తాయి కదా, మిగతా 5 రోజుల్లో చలి వర్షాలు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. అలా మ్యాక్సిమం పీరియడ్ ఇలా ఉంటుందని. అసలు మే నెలలో భూమి మీద ఉండరమ్మా వీళ్ళు మిథున రాశి వాళ్ళంతా. ఆకాశంలోనే బాలి, సింగపూర్, ఇలా ఊర్లే విదేశాలే వీళ్ళకి. అంత బాగుందమ్మా కేతు. ఇంకా రైతులు అనుకో అమ్మా, రైతులు పెళ్లి కాని రైతులకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. పిల్లలు లేదు అనుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టేస్తారు. తర్వాత ఇళ్ళు లేవు అనుకున్నటువంటి వారు ఇళ్ళు వచ్చేస్తాయి. అద్దెళ్లలో ఉన్న వాళ్ళు మిద్దెళ్లలోకి వెళ్ళిపోతారు. ఈ విధంగా హాయిగా గురక పెట్టి ఈ మిథున రాశి వారు మే నెలంతా కూడా పడుకోవచ్చు. జుట్టు కోసం ఆదివాసీ హెయిర్ ఇంకా తప్పదు మరి, ఏదో ఒకటి జుట్టు కోసం చేసుకోవాలి వాళ్ళు. కాబట్టి మందారం అవన్నీ కూడా మరి ఆకులు న్యాచురల్ మనం తయారు చేసుకున్నాయి బెస్ట్. మళ్ళీ అవి ఇవి మనం చేసి వేసుకున్నాం అనుకో, ఉన్నది కూడా ఊడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. గురుగారు మరి పరిహారాలు ఏంటి, మనకి గురుడు బాలేదు కదా, వెంటాడుతున్నాడు మనల్ని. కాబట్టి గురు జపం చేసుకోవాలి, గురు స్తోత్రాలు చదువుకోవాలి. ఆ గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణి తెల్లవారుజాము 3 గంటలకి దానం ఇవ్వాలి. 3 గంటలు ఇవ్వాలి. 3 గంటలు ఎవరు లేస్తారు, పంతులు ఎవరు లేవరు. అందుకని వీళ్ళు ఏం చేయాలా, ఏళ్ళే పంతులు గారి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో దుకాణం పెట్టేయాలా, లేదా పంతులు గారిని తీసుకొచ్చి ఎత్తుకొచ్చేసి వీళ్ళ ఇంట్లో పడుకోబెట్టుకోవాలి. పడుకోబెట్టుకుని తెల్లవారుజాము 3 గంటలకి తీసుకోండి మయ్యా అని చెప్పి డబ్బులు ఇచ్చి అన్ని ఇచ్చి వదిలేయాలి. లేదు మేము ఏ పంతులు గారు భయపడుతున్నాడు అనుకో, అసలు కిడ్నాప్లు ఎక్కువైపోయినాయి అని, అప్పుడు ఏం చేయాలంటే చక్కగా శుక్రవారాలు
రాక్షసుల గురువు శుక్రాచార్యుడి టైంలో, ఈయనేమో దేవతల గురువు, గురువులు ఒకటే కదా. కాబట్టి ఈ 6 గంటలకి శుక్రవారాలో వీళ్ళు కనుక దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. మిథున రాశి మొత్తానికి అలా అలా ఎగిరిపోవచ్చు. చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్తే. ధన్యవాదాలు.